అనుభవమును బట్టి చూస్తే మీరు బోధకులు అవ్వాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు విశ్వాసంలో ఉన్న విశ్వాసులారా, మీరు ఎందుకు ఇంకా అనేకులకు బోధ చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఈ బైబుల్ మందిరానికి తేవడం, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టడం, ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే దిండు కింద పెట్టడం. బైబుల్ దిండు కింద పెడితే కాదు, బైబుల్ నీ తలలోపట ముద్రింపబడాలి, నీ మనసులో గ్రంథం ముద్రింపబడాలి, నీ హృదయంలో వాక్యం ముద్రింపబడాలి. అప్పుడు నువ్వే నడిచే గ్రంథాన్ని అవుతావు. అప్పుడు దేవుని శక్తి నీలో నివాసం చేస్తుంది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవిత సంగతులు తెలిసాయి, వాటి నుండి హెచ్చరికలు పొందుకున్నాం. కానీ అవే జీవితాల వెంట దేవుడు ఎన్నో న్యాయాలు దాచిపెట్టాడు, దాన్ని మాత్రం నేర్చుకోలేదు. అవే జీవితాలను ఆనుకొని దేవుడు ఎన్నో పరలోక రహస్యాలు దాచిపెట్టాడు, అది మాత్రం గ్రహించలేదు. బైబిల్ గ్రంథం మొత్తం దేవుని ఆజ్ఞలు, దేవుని న్యాయము, దేవుని సూత్రాలు, దేవుని చట్టము, పరలోకమును గూర్చిన ఎన్నో వివరాలు ఉన్నాయి. కేవలం చరిత్ర మాత్రమే లేదు, ఆ చరిత్రలోనే దేవుడు పరలోక రహస్యాలు దాచిపెట్టాడు. అసలు మీకు విషయం తెలుసా? మనం పరలోకంలో ఏం జరిగిందో తెలుసుకోలేమని ఈ లోకంలో కొన్ని జరుగుతుంటే ఆ జరిగే సంగతుల్లోనే పరలోక చరిత్ర దాచిపెట్టాడు నా దేవుడు. అంత అద్భుతమైన శిల్పకారి దేవుడు, అంత ఉన్నతమైన రచయిత నా దేవుడు. అందుకే దేవుని గ్రంథాన్ని చదివేటప్పుడు ఇలా ప్రార్థించండి, నీ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. దేవునికి స్తోత్రం కలుగును గాక.